రేణు దేశాయ్ గత 2 రోజుల నుంచి కాశీ యాత్రలో ఉన్నారు. ఆమె తన ఇద్దరు పిల్లలు అఖీరా, ఆద్యాలతో కలిసి కాశీలో పర్యటిస్తున్నారు. కాశీ యాత్ర సందర్భంగా పిల్లలతో కలిసి రేణు దేశాయ్ ఆటోలో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలను, వీడియోలను పవన్ అభిమానులు తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లలయ్యుండి అఖీరా, ఆద్యాలు ఆటో రిక్షాలో తిరగడం వారి సింప్లిసిటీకి నిదర్శనమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆద్య వీడియో మొదట వైరల్ అయ్యింది. పవన్ కి నిజమైన వారసురాలు, తండ్రికి తగ్గ కూతురంటూ ఆద్యపై పలువురు ప్రశంసలు చేశారు. ఆద్య వీడియోతో పాటు అఖీరా వీడియోను సోషల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ షేర్ చేసింది. అఖీరా సైతం ఆటో రిక్షాలో సింపుల్ వ్యక్తిగా ప్రయాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. వారణాసిలోనూ పవన్ అభిమానులుంటారు. అఖీరాను గుర్తుపట్టే వారు ఉంటారు. అందుకే అఖీరా అక్కడ సైతం మాస్క్ ధరించి ఆటో రిక్షాలో పర్యటిస్తున్నాడు. పవన్ క్రేజ్ ఏపాటిదో మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన తనయుడు అఖీరా సైతం అదే స్థాయిలో గుర్తింపు, స్టార్డమ్ దక్కించుకున్నాడు. హీరోగా పరిచయం కాకుండానే అఖీరాకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే కాశీకి వెళ్లిన అఖీరాను చాలా మంది గుర్తుపడతారు. అందుకే మాస్క్ ధరించాడు. అఖీరా, ఆద్యాలు సింపుల్ గా కనిపించడం మాత్రమే కాకుండా వారి జీవన శైలి సైతం చాలా సింపుల్ గా ఉంటుందంటూ ఈ ఫోటోలు, వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. పవన్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు. అంతేకాకుండా చాలా సింపుల్ గా జీవితాన్ని సాగిస్తారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడ ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్ గా జీవితాన్ని సాగిస్తున్నారంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అఖీరా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పవన్ కానీ, రేణు దేశాయ్ కానీ అఖీరా సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమాలో ఎంట్రీ ఇవ్వడం కోసం గ్రాండ్ వర్క్ జరుగుతోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అఖీరా నందన్ ఢిల్లీ పెద్దలను తండ్రితో కలిసి కలవడం జరిగింది. అప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఆద్య ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి తిరుపతి వెళ్లడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.